takes a lot of fuel to go. All Indian ISRO launch vehicle models. Then now they're firing it. Once it goes there, పోయిన తర్వాత ఇగో అలా ఉత్తలోకి వచ్చేస్తారు మళ్ళీ తిరుగుతారు మళ్ళీ స్లో అవుతుంది మళ్ళీ స్లో అవుతుంది స్లో అయి అయితే ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి కొనలేని ఏంటి చెప్పగలరా మీరు? ప్రపంచంలో కొనలేని వస్తువు కానీ ఏదైనా కానీ ఉందా? ఏదైనా ఉంది కదా, ప్రతి ఒక్కరు కొనవచ్చు. కానీ మన వాయిస్ కొనగలమా? మన వాయిస్ ఎవరికైనా ఇవ్వగలమా? చేంజ్ చేయలేదు కదా. మన ఒక అద్భుతమైన వాయిస్ ని ఎన్నో వేరియేషన్ ప్రపంచంలో ఏ శబ్దమైనా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం మన వాయిస్ గా ఉంటుంది. అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే మీకు మీ అందరికి తెలుసు తబలాని బేసిక్ గా మన సౌండ్ వాయిస్ ప్రకారాన్ని వాడితే ఎలా ఉంటుంది. ఇది టోటల్ హ్యాండ్, అదే సింగిల్ ఫింగర్ అయితే ఇది దీని మ్యూజికల్ రిథమిక్ గా కొడితే ఎలా సౌండ్ ఉంటుంది. ఇది దీనికి ఒక వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ ని యాడ్ చేసి కొడితే ట్రంపెట్ అని ఉంటుంది. దాంట్లో నుంచి ఒక ఐటమ్ తీసుకొచ్చి దీనికి రెండింటిని జోడించి కొడితే ఎలా ఉంటుంది సౌండ్. ఇంకో ఐటమ్ ని వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ ని ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ ని కలిపి కొడితే ఎలా శబ్దం డిఫరెంట్ అవుతుంది. Right of a beat marking from the helicopter. ఈ విధంగా
ఇంకా ఎన్నో సాంగ్స్ చెప్పుకోవచ్చు. అయితే మీకు ఇండియాలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందులో నాది ఒక సపరేట్ శైలి ఇన్విజిలేషన్ సౌండ్స్ అంటే ఎలా ఉంటుంది నచ్చలేదా? మీరు అలా చూస్తే చెప్తాను వచ్చేస్తుంది. మీరు సిరీస్ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు అర్థం కాదు. ఇది డిజిటల్ వచ్చేటువంటి సౌండ్. సినిమాలో డిజిటల్ సౌండ్ ఉంటుంది. సినిమాలో డిజిటల్ సౌండ్ ఎలా ఉంటుందంటే ఇది ఇంకో రకమైన సౌండ్. ఇప్పుడు థ్యాంక్ యూ. దూరం నుంచి ఒక ట్రైన్ మన ముందు నుంచి ఎక్కడైనా ఒక గేట్ దగ్గర ఆగినప్పుడు వస్తుంది. ఆ సౌండ్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? ప్రళయాన్ని హారతిగా పూజించే మహాగ్రస్త అమరత్వం పొందులకు అమృతం తాగలేదని అర్హత లేదంటున్నా. ఈ కాపాలికుడు అణువు విషఫలితం తనదా ఈ అర్హత. అభిషాదాన్ని సర్వాన్ని మంత్ర యంత్రాన్ని భూతరి కేంద్ర ఉపదేశి కడాకిని శాకిని యక్షగంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస ప్రేతాల కూస్మండ శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు వృద్ధి చేయడు. నాకింక తావు లేదు. నాకింకా చావలేదు. నాకింకా చావలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయినందుకు రియలీ ఐఎమ్ సో హ్యాపీ. నాకు మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీహెచ్ఎస్ వేముల స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి రావడం కూడా మా టీచర్ గారు శోభారాణి మేడం గారు, వారు కూడా ఈ సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్గనైజర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ టు ఆల్. మళ్ళీ వస్తాను.